కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 18 నెలల కాలం అవుతూ ఉంది. ఈ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి ముస్లింలకు ఇచ్చినటువంటి ఏవైతే ఎలక్షన్ మేనిఫెస్టో అంశాలు ఉన్నాయో ఆ అంశాలను కూడా ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. ముఖ్యంగా గత దశాబ్ద కాలంగా అంటే 10 సంవత్సరాలు పైగా ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఇమాం మౌజన్ల గౌరవ వేతనం 14 నెలల నుండి బకాయిలు ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇమాం మౌజన్లకు ఇవ్వాల్సినటువంటి గౌరవ వేతనాలను అందించలేకపోతూ ఉంది. అదేవిధంగా ఏదైతే ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ అనేటువంటి అంశం ఉందో ఆ అంశం కానివ్వండి, అలానే ఈద్గాలకు కబ్రస్థానాలకు స్థలాల కేటాయింపు, అదే విధంగా హజ్ హౌస్ నిర్మాణం, ఇది అలాగే అర్హత ఉన్న ఇమాంలకు హాజీలుగా నియమించడం, ఏదైతే నూరు భాష కార్పొరేషన్ అయితే ఈ వచ్చే వారంలో నూరు భాష కార్పొరేషన్ ఏర్పడి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏదో పెడతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి సంవత్సరంన్నర తర్వాత నూరు భాష కార్పొరేషన్ ఏర్పడింది. మరి సంవత్సరంన్నరలో దాదాపు 150 కోట్ల రూపాయలు నూరు భాష సోదరులకు కూడా చేసిన వాగ్దానం ప్రకారం వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా చూసుకుంటా ఉంటే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు, అదేవిధంగా చూసుకుంటే మసీదుల నిర్వహణకు ప్రతి నెల 5,000 ఆర్థిక సహాయం, అదేవిధంగా హజ్ యాత్రకు వెళ్ళేటువంటి ముస్లిం సోదరులకు పవిత్ర హజ్ యాత్ర చేసినందుకు గాను చేసి వచ్చిన తరువాత ప్రభుత్వం ₹1,00,000 ఇస్తానన్నటువంటి వాగ్దానాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. మరి గత సంవత్సరం 1,684 మంది హజ్ యాత్రికులు హజ్ యాత్ర చేసి వస్తే అందులో కేవలం 72 మందికి మాత్రమే ₹1,00,000 చొప్పున ఇచ్చి ఈ గన్నవరం నుండి వెళ్ళినటువంటి హజ్ యాత్రికులకే మేము ₹1,00,000 ఇస్తామని చెప్పేసి చేతులు నిలుపుకుంది. 1,620 మంది హజ్ యాత్రికులు మరి ఆంధ్ర రాష్ట్రం నుండి వెళ్ళిన వాళ్ళలో వాళ్ళకి ₹1,00,000 ఏదైతే వాగ్దానం ఉందో ఆ వాగ్దానాన్ని అమలుపరచడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యమైంది. ఏమన్నా అంటే వారు తెలంగాణ రాష్ట్రమైనటువంటి హైదరాబాద్ నుండి, కర్ణాటక రాష్ట్రమైనటువంటి బెంగళూరు నుండి వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఆంధ్రులే కాదు అనే విధంగా ఈ యొక్క ప్రభుత్వం మాట్లాడటం చాలా విచారకరం. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక నుండి మేము చెప్పేది ఏంటంటే, అయ్యా మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024లో మీరు మొట్టమొదట బడ్జెట్ని ప్రకటించారు. అది ఆ బడ్జెట్ నవంబర్ నెలలో 2024లో ప్రకటించారు. ఆ బడ్జెట్లో ముస్లిం మైనార్టీల కోసం మీరు 2024 నవంబర్ బడ్జెట్లో ముస్లిం మైనార్టీల కోసం దాదాపు 4,500 కోట్ల రూపాయలు ప్రకటించారు. ఎంత ప్రకటించారండి? 4,500 కోట్లు. ఏది 2024 బడ్జెట్లో. మరి 25-26 బడ్జెట్లో 5,400 కోట్ల రూపాయలు ముస్లింల కోసం మీరు బడ్జెట్ కేటాయించారు. ఇది అంకెల గారిడియే కాక మరి నిజంగా చూస్తూ ఉంటే 9,900 కోట్ల రూపాయలు బడ్జెట్ సంవత్సరంన్నరలో మీరు ప్రకటించి దాంట్లో 10% వేసుకుంటే 999 కోట్లు కాదు కదా, కనీసం 99 కోట్ల రూపాయలు కూడా ముస్లింలకు ప్రత్యేకంగా ఖర్చు చేసినటువంటి దాఖలాలు మీ ప్రభుత్వంలో లేదు. మరి అదేవిధంగా 2025-26 బడ్జెట్లో మీరు కేటాయించినటువంటి 5,400 కోట్లలో 2,500 కోట్లు సబ్ ప్లాన్ కింద, కాంపోనెంట్ యాక్ట్ సబ్ ప్లాన్ కింద మేము ఖర్చు పెడతా ఉన్నారు. మరి మీరు ప్రకటించి 6 నెలలు అయిపోయింది. సబ్ ప్లాన్ ద్వారా ముస్లిం మైనార్టీలకు మీరు చేసిన ఖర్చు ఎంత అని చెప్పేసి ఈ వేదిక ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం ముస్లింల సంక్షేమం కోసం
మీ ప్రభుత్వం ఏర్పడిన కాలం నుండి ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టిందా ముస్లింల కోసం అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. గత సంవత్సరంలో రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందుకి మీ ప్రభుత్వం 1.5 కోటి రూపాయలు రాష్ట్ర హజ్ కమిటీ నిధుల నుండి రీఎంబర్స్మెంట్ బిడ్డ తీసుకొని ఖర్చు పెట్టింది. అంటే ముస్లింలకు 1.5 కోటి ఇఫ్తార్ విందు కోసం కూడా ఖర్చు పెట్టడానికి కూడా మీ యొక్క ప్రభుత్వం సిద్ధంగా లేదనేది తెలుస్తూ ఉంది. మరి హజ్ కమిటీ నుండి మీరు తీసుకున్నటువంటి 1.5 కోటి కూడా మరి రీఎంబర్స్మెంట్ చేశారా లేదా అనేది కూడా మీరు తెలియపరచాలి. అదేవిధంగా 72 మంది హజ్ యాత్రికులకు కూడా మీరు ₹1,00,000 చెప్పిన ఇచ్చినటువంటి 72 లక్షలు కూడా హజ్ కమిటీ నిధుల నుండి ఇచ్చారే కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇచ్చినటువంటి దాఖలాలు